యూట్రైన్ ఫైబ్రాయిడ్ అంటే ఏమిటి అంటే ఒక గర్భసంచిలో ఒక గడ్డలాగా అయిపోవడం యూట్రైన్ ఫైబ్రాయిడ్. ఆ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎందుకు వస్తుంది, అది ఉండడం వలన ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఈ షార్ట్ వీడియోలో కనుక డీటెయిల్గా మళ్ళీ తర్వాత చేద్దాం. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఏదైతే ఉంటుందో అవి ఒక ఫైబ్రాయిడ్ కూడా ఉండొచ్చు, ఇంకా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ కూడా ఉండొచ్చు. కామన్లీ ఏం చేస్తాయంటే ఇవి నార్మలీ హెవీ ప్రొలాంగ్డ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఎక్కువ అవడం వలన అమ్మాయిలకు లేడీస్కి చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ కింద ప్రెషర్ ఎక్కువ వస్తుంది, నొప్పి అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకు అన్ఈజీనెస్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, చిరాకు ఉంటుంది. అలాగే వాళ్లకు అంటే డే బై డే వాళ్ళ హెల్త్ అంటే ఇష్యూస్ పెరుగుతూనే ఉంటాయి, అంటే వీక్నెస్ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే మీరు ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్ పెట్టుకొని హెల్దీగా ఉండలేరు. ఇంకోటి ఏంటంటే ఫ్రీక్వెంట్ సైన్స్, అంటే నార్మల్లీ ఏమవుతుందంటే ఇందులో ఎక్కువగా అంటే మూత్రంకి వెళ్ళడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటారు. అలాగే ఏంటంటే మోషన్ సరిగా రాకపోవడం, కాన్స్టిపేషన్స్ లెవెల్స్ ఎక్కువగా అయిపోతాయి, బ్యాక్ పెయిన్ ఉండడము, లెగ్స్ నొప్పి, సెక్స్ చేసేటప్పుడు నొప్పి అవడము, లో లిబిడో డిజైర్ తక్కువ అవడము, కలవాలని ఆసక్తి వాళ్ళకు తక్కువ అయిపోతుంది, వాళ్ళకు ఇంట్రెస్ట్ సెక్స్లో తక్కువ అయిపోతుంది. నార్మల్లీ ఏంటంటే కొంతమంది ఏసిమ్టమాటిక్ కూడా ఉంటారు, అసలు తెలియదు కానీ అది పెద్దగా అవుతూ ఉంటుంది. అది కూడా అప్పుడప్పుడు యాక్సిడెంటల్లీ స్కాన్లో తెలుస్తుంది. అందుకే ఇవన్నీ ఏంటంటే అనీమియా అయిపోతుంది, రక్తం తక్కువ అయిపోతుంది. దానివలన మీరు అప్పుడు పోయి స్కానింగ్ చేయించేస్తే, అప్పుడు పిల్లలు అవ్వకపోతే పోయి స్కాన్ చేపిస్తే మీకు ఫైబ్రాయిడ్ ఉందని తెలుస్తుంది. ఇవేంటే ఏసిమ్టమాటిక్, ఏ సిమ్టమ్స్ రావు. ఇలాంటి ఫైబ్రాయిడ్ కొరకు ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీకి మా దగ్గర యునాని ట్రీట్మెంట్ ఉంది. మీరు డాక్టర్ సాజిదా సుల్తానా MD యునానితో కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ.